యాక్చువల్లీ ఏంటంటే అది కంపెనీ మొత్తం తమ్ముడి పేరు మీద ఉంది. ఓహో! నేను జస్ట్ ప్రమోటరు. ల్యాండ్ నాదే. ఆహా! సో అది కంపెనీ ఫామ్ చేసి అంటే పాత కంపెనీనే చేసాము. చేసి అయితే ఎవరైతే అతను టైం పడుతుంది నన్ను పుష్ చేయకండి అంటున్నాడు ఆయన. ఆహా! సో 10 రోజులు అయిపోయింది. హుహు. రెండో వాల్యుయేషన్ అండి ఇది? అతనే సెకండ్ కూడా చేపించి ఇస్తా అన్నాడు సార్. ఆహా! రెండో ఆయనే చేంజ్ ఇస్తా అన్నాడా? సో ఆహా! అందుకని కొంచెం సరేలే మళ్ళీ వేరే మీకు తెలిసింది తెలవదు, లేకపోతే అసలు మిమ్మల్ని అయితే హెల్ప్ అడిగేవాడిని. నేనైనా వేరే వాళ్ళు ఎవరితోనే చేయించాలండి. అదే ఎవరితో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరితోనే చేయించాలంతే. అంటే అవును సార్. వాల్యూయర్స్ మాకు చాలా మంది వాల్యూయర్స్ ఉంటారు కదా! దీనికి కరెక్ట్ ఐబీబీఐలో. సార్. అవునవును. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపానల్ వాల్యూయర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే సార్. ఓకే. మేము శివానాలో ఒక లేడీ ఉంది లాయరు. ఆ ఆహా! లాయరు షీ ఫైట్స్ ఫర్ ద ఎస్బీఐ ప్యానెల్ ఉంది కానీ ఈ ప్యానెల్ వేరంట. ఆహా! సివిల్ సూట్స్ అవి ఫైట్ చేస్తుంది ఎస్బీఐ కోసం. ఆ! సో అది సార్. ఇంకెవరు వచ్చినట్లేరు కదా. ఇంకెవరు రాలేదండి. వస్తారు నెమ్మదిగా. పవన్ గారు కూడా ఓకే అని పెట్టారు కదా! సో మొత్తానికి అయితే ఇది మమ అనిపించేసాం. మీరు చాలా కష్టపడ్డారండి. మీకు అసలు టైం ఎలా దొరుకుతుంది నాకు అర్థం కాదు. ఇక నేను అనేది వైవా సార్. వైవా అంటారు. ఓకే. ఓకే. ఏదో సార్ ఇది అలా అయిపోద్ది అంతే. యాక్చువల్లీ ఈసారి చాలా తక్కువ ఐ డెంట్ స్పెండ్ మచ్ టైం ఇన్ ద సెన్స్. లాస్ట్ సెమిస్టర్ బాగా టైం స్పెండ్ చేశాను. బుక్ రాయడం కదా, దాని ఇండెక్స్ తయారు అవును. చేయడం, ఇది అది అవునవును. చాలా టైం పట్టింది. ఇప్పుడేమో పవన్ గారు ఇండెక్స్ చేయండి సార్, ఇండెక్స్ చేయండి అంటున్నాడు ఆయన. ఆహా! సో అది కూడా కొంచెం చూడాలి. ఇది అయినాక ఆ! ఆయనకి కూడా నేను ఆథర్ యాక్సెస్ ఇస్తానని చెప్పాను. ఆహా! సో ఆథర్ యాక్సెస్ ఇస్తే ఏమవుద్దంటే సార్ ఆయన కూడా చేంజ్ చేయొచ్చు కదా. అవును. ఇప్పుడు బయట వాళ్ళంటే మొన్న డిలీట్ చేశారు సార్ ఎవరో మొత్తం యాక్సెస్ ఇస్తే. యాక్సెస్ ఇవ్వకూడదండి. బయట వాళ్ళకి ఇస్తే అదే ప్రాబ్లం. అదే వీళ్ళు అసలు ఎట్లున్నారంటే సార్ ఒక్కొక్కడు కామెడీ ఇప్పుడు సార్ అందున వీళ్ళు. చాలా మంది ఎక్స్‌పర్ట్స్ కదా ఇందులో. సరే మన దగ్గర కంప్యూటర్లో ఇంకో కాపీ ఉంటుంది కదా సార్, అందుకని. ఓకే. కాకపోతే ఆన్లైన్ పెడితే ఏంటంటే చేంజెస్ చేసుకోవచ్చు, అందరూ చేంజ్ చేయొచ్చు దాన్ని. ఆన్‌లైన్ పెడితే. కానీ అంటే అది మిస్‌యూజ్ చేసేస్తారండి. కాదు సార్, ఎవరైతే ఇప్పుడు మీరు నేను ఆర్ నిర్మలా మేడం నలుగురు ఐదుగురికి యాక్సెస్ ఇచ్చామనుకోండి, అలాగే ఇండివిడ్యువల్‌గా యాక్సెస్ ఇవ్వచ్చా? ఇండివిజువల్గా ఈమెయిల్తో ఇచ్చేయచ్చు సార్ డ్రైవ్కి. ఆహా! సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ యాడ్ పీపుల్ టు దిస్. మీ ఈమెయిల్ చెప్పరా సార్ ఒకసారి? నా ఈమెయిల్ dsrk39@gmail.com. DSRK39. @gmail.com. అంతేనండి. ఎడిటర్. ఓకే. సో ఈ మొత్తం ఫోల్డర్కి ఇచ్చేసాను సార్. ఏమైనా చేంజెస్ ఉంటే మీరు చేయొచ్చు. అండ్ ఇట్ కీప్స్ వర్షన్ కంట్రోల్. సో యూ డోంట్ నీడ్ టు వరీ. మీరు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమైనా చేంజ్ చేసినా ఏదైనా పొరపాటు చేసినా అది ఇట్ ప్రాబ్లం కీప్స్ డిఫరెంట్ వర్షన్ సార్. ఆహాహా! సో ఇక్కడ అది వర్షనింగ్ చేస్తుంది. సో మనం ఏంటంటే ఓకే. నేను ఎక్కడ చూసాను. ఎనీవేస్
సో అక్కడ డేట్ మాడిఫైడ్ అది కూడా వచ్చేస్తుంది అయితే ఎప్పుడు మాడిఫై చేశారు, ఎవరు చేశారు? వచ్చేస్తుంది సార్, మొత్తం వచ్చేస్తుంది. ఆహా. మొత్తం హిస్టరీ చెప్పేస్తుంది, వర్షన్స్ హిస్టరీ అంతా చెప్పేస్తుంది. ఓకే, ఓకే. న్యూ ఎడిట్స్ యూ వర్ ఆల్ కాట్ అప్. సో ఇప్పుడు ఇది నా డ్రైవ్ లో కాపీ అయిపోతుందండి ఆటోమేటిక్ గా? మీకు మీకు షేరింగ్ ఈ ఫోల్డర్ షేర్ అయిపోతుంది సార్ మీకు. ఆ, మీకు మొత్తం ఇవన్నీ ఎడిట్ యాక్సెస్ ఉంటాయి. ఈ 13 అవునులేండి, అవును. యూ కెన్ ఓపెన్ ఎనీథింగ్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ అంటే ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఇప్పుడు మనము ఈ బిఎన్ఎస్ ఉంది కదా సార్, ఉమ్, ఉమ్. ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలన్నా మీరు ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్. ఓకే. సో అది నాకు ఇక్కడ చూపించేస్తుంది అనమాట, ఎవరు ఏం చేంజ్ చేశారు ఏంటి అనేది. ఎవరు చేశారు అన్నది కూడా తెలిసిపోతుంది మీకు. తెలిసిపోతుంది సార్. ఇక్కడ 3 మోడ్స్ ఉంటాయి సార్. సజెస్టింగ్ మోడ్ కూడా ఉంటుంది. యూ కెన్ జస్ట్ సజెస్ట్ మోడ్లోకి వెళ్ళి మీరు రాయొచ్చు. అప్పుడు నాకు అది ఇలా Okay. ఇట్లా ఒక కలర్లో హైలైట్ చేస్తుంది. అది నేను ఆహా. అప్రూవ్ కూడా చేయొచ్చు. ఆహా. ఉమ్. లేదు అంటే చిన్న చిన్న క్లెరికల్ ఉంటాయి కదా సార్, ఇక్కడ డాట్ పెట్టలేదు ఆర్ అవును. అట్లాంటివి అయితే డైరెక్ట్గా చేసేయచ్చు. యూ డోంట్ నీడ్ అప్రూవల్ అని. నేను ఇప్పుడు గూగుల్ డ్రైవ్కి వెళ్తే ఆటోమేటిక్గా ఇది కనిపిస్తుంది. కనపడుతుంది. అంటే మీకు లింక్ పంపిస్తాను సార్, ఒక్క నిమిషం. లింక్ ఆల్రెడీ పంపించారు కదా మీరు? ఇప్పుడు పంపించాను. అవును సార్. పంపించారు, లింక్స్ పంపించారు, అవి తీస్తున్నా నేను. ఇందులో ఇక్కడ ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేర్డ్ విత్ మీ అని ఉంటుంది కదా డ్రైవ్లో, షేడ్ విత్ మీ అని ఉంటుంది. అవును, దాంట్లో వస్తుంది సార్. దాంట్లో వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఈ బిఎన్ఎస్ నోట్స్ ఉంది కదా సార్, ఇక్కడ యాక్టివిటీలోకి వెళ్ళాను అనుకోండి, సాయిబాబా గారికి ఎడిటర్ యాక్సెస్ ఇచ్చాను, ఇది షేర్ చేశాను, ఇవన్నీ మొత్తం హిస్టరీ చెప్పేస్తుంది. ఓహో, యాక్టివిటీ ఏమేమి జరిగిందన్నది చెప్పేసి నేను ఎడిట్ చేశాను, అది ఏమి ఎడిట్ కాక ముందు ఫైల్ కావాలంటే ఇది, దాని ముందు ఫైల్ కావాలంటే ఇది, మీరు ఎడిట్ కాక ముందు ఫైల్, దాని తర్వాత ఫైల్ కూడా ఉంటుంది. ఇవన్నీ వర్షన్స్ సార్. అయితే మనకు పాత ఫైల్ కావాలంటే పాత ఫైల్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎడిట్ చేశారు అనుకోండి సార్, ఈ ఫైల్లోకి వెళ్తే ఈ వర్షన్ తీసేసుకోవచ్చు. తీసుకుని అంతకుముందు ఫైల్కి వెళ్తే అంతకుముందు వెర్షన్ వచ్చేస్తుంది. ఇది జాన్ 5th వర్షను, ఇది జాన్ 4th వర్షను. అయితే బాగుంది, చాలా ఫ్లెక్సిబుల్ ఇది. అవును సార్. ఈయన జాష్ మెల్లింగ్ ఏదో ఒక కామెంట్ పెట్టాడు ఇందులో, ఇది ఒక తప్పు ఏదో పెట్టుంటాడు, చూడలేదు నేను, ఎందుకంటే కామెంట్ యాక్సెస్ ఇచ్చాను కదా. ఓహో, అలా సార్. అంటే ఇది బిఎన్ఎస్ చాలా టైం పట్టింది సార్, ఎందుకంటే దాంట్లో సెక్షన్స్ అన్ని మళ్ళీ డబుల్ చెక్ చేయాల్సి వచ్చింది. అవునవును, కరెక్ట్ అండి. అవి మనం చాట్ జీపీటీలు వీటిని నమ్మలేము సార్, మళ్ళీ డబుల్ చెక్ చేసుకోవాల్సింది. అవునవును. ఈరోజు కూడా ఎవరు రాలేదు. అప్పుడే 10 minutes దాటిపోయింది. ఒకసారి పవన్ గారు చేసి మనం స్టార్ట్ చేసేద్దాం సార్. అలాగేనండి, ఒకసారి పవన్ గారిని అడగండి. బెయిల్ అయిపోయింది, ఆయన ఎత్తట్లేదు సార్. ఓకే, సో వీల్ స్టార్ట్ సార్. స్టార్ట్ చేయండి, ఆయన వస్తే జాయిన్ అవుతారు. అదే సార్. సో కెన్ యూ సీ ద స్క్రీన్ సార్? కనిపిస్తుందండి. ఓకే, అంటే మీకు ఇక్కడి నుంచి కనపడుతుంది, ఇక్కడ దాకా ఇప్పుడు హెడ్డింగ్ కనపడుతుందా సార్? కనిపిస్తుందండి, హెడ్డింగ్ కూడా కనిపిస్తుంది. ఓకే ఓకే. Sorry, sir. So what we'll do is we'll go to the 5th condition. So let me note down the time so that I can erase the video before this. Okay, 12:50. Okay, so 13 minutes. Close. Good. Okay, sir. 5th question is cognizable and non-cognizable offences. What are the distinctions in then examples in So under the BNS offences are classified as cognizable and non-cognizable based on urgency of the police action.
the seriousness of the offense and the degree of judicial oversight required. This distinction governs arrest, investigation, bail, and procedural safeguards. So, meaning of cognizable offense allows the police to arrest without warrant, investigate without magistrate order. These offenses are serious in nature and demand immediate police response. So, cognizable ante arrest without warrants, something which is very serious in nature. So, magistrate order lekundane cheseyochu. Non-cognizable is basically where it requires the police to obtain a warrant before arrest and seek magistrate order before investigation. 1 minute, sir. Hello? Okay, sir. Come, sir, please. And the meaning of non-cognizable offense requires the police to obtain a warrant before arrest, seek magistrate order before investigation. These offenses are generally less serious and require judicial supervision. So, what is the distinction between cognizable and non-cognizable offenses? So, ఒకటి arrest, which is basically without warrant and with warrant. So, cognizable offense లో అరెస్ట్ చేయొచ్చు without warrants. Non-cognizable లో with warrant only చేయాలి. Investigation without magistrate permission, here you need magistrate permission. Seriousness and grave and harmful offenses, less serious offenses. ఇక్కడ cognizable ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ. ఎన్సిఆర్ అంటే ఏంటి సార్? NCR full form is non-cognizable report. Okay, so FIR registered immediately and NCR non-cognizable report filed. FIR only after court order. And then police power ఏంటంటే broad, immediate, urgent, ఇక్కడ limited to court control. Example is murder, rape, theft, defamation, public nuisance, and simple hurt. So examples of cognizable offenses are murder, kidnapping, theft, rape, robbery, and serious cybercrimes. Example of non-cognizable: defamation, nuisance, minor assault, mischief causing minor damage, and simple hurt. Practical importance of the distinction. So basically what distinguishes both of them is one, police powers. Cognizable offenses empower police and to act immediately in the interest of the public safety. Non-cognizable mandate judicial oversight. Okay. Rights of the accused and cognizable only rely more on bail and judicial protection, since the arrest can occur without warrant. In non-cognizable, arrest can occur without court order. Investigation process: in cognizable cases, police may search, seize, and collect evidence without court prior permission. Whereas in non-cognizable causes, the police may seek magistrate's direction. So cases ఏంటంటే Keshav Lal Thakur versus State of Bihar. The case is a leading authority of protection of citizens against unauthorized police interference in non-cognizable offenses. It reinforces the judicial filter required before the police can exercise their investigative powers. So the violation in Keshav Lal, the police initiated an investigation into an offense under the Representation of People Act without seeking permission. Okay, then the Supreme Court ruling ఏం చెప్పిందంటే, the Supreme Court laid down 3 fundamental principles in this judgment. Mandatory prohibition ఉండాలి. It is statutory prohibition, and investigation conducted without magistrate order is void ab initio, illegal from the beginning. So it is a big case because ఇందులో ఏమైందంటే లీడింగ్ అథారిటీ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అన్ఆథరైజ్డ్ నాన్-కాగ్నిజబుల్ అఫెన్సెస్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేశారు వితౌట్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద మెజిస్ట్రేట్. ద సుప్రీం కోర్టు చాలా స్ట్రిక్ట్గా ఇంటర్ప్రిట్ చేసి ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్, బికాజ్ నాన్ కాగ్నిజబుల్లో మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇవ్వాలి. సో ఇన్వెస్టిగేటెడ్ కండక్టెడ్ వితౌట్ ఎ మెజిస్ట్రేట్ ఆర్డర్ ఈజ్ వాయిడ్ యాబ్ ఇనిషియేట్ అంటే ఇల్లీగల్ ఫ్రమ్ ద బిగినింగ్, అండ్ హెన్స్ ద కేస్ వాజ్ డిస్మిస్డ్. And the second case, basically state of Orissa, the court addressed a case involving both cognizable and non-cognizable charges, ruling that under section 154, if a case involves a mix of offenses, so this is an interesting case where it is a mix of offenses, the entire matter is treated as cognizable. సో ఒక కేసులో కొన్ని సెక్షన్స్ కాగ్నిజబుల్ ఉన్నాయి, కొన్ని నాన్ కాగ్నిజబుల్ ఉన్నాయి.
సో అప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందంటే ఎంటైర్ కేస్ విల్ బి ట్రీటెడ్ as cognizable. Therefore, the police has the authority to investigate the non-cognizable portion without a separate judicial order. Together, these cases establish that while pure non-cognizable offenses restrict oversight, the law creates legal fiction to allow police to investigate them freely, where they are linked to more serious and cognizable crimes. Okay? Mix అయితే it's considered legal fiction and then all of them are investigated అన్నమాట. So this is what it is, and then the third case I think we have all నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ కేసు గురించి. రిష్ బడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అడ్రస్ ద క్రిటికల్ లింక్ బిట్వీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ స్టేజ్. ఇందులో ఏంటంటే where a specific rank officer was required, instead an unauthorized low ranking officer conducted the probe. The court decided that a bad investigation doesn't destroy the good trial. Okay. And then ఈ కేసు కూడా మనము ముందే ఫోర్త్ కేసు కూడా వి థాట్ అబౌట్ ఇట్ అండ్ ముందు ఫస్ట్ దాంట్లో మనం చదువుకున్నాం. దిస్ కేస్ రీఎఫర్మ్ దట్ ఎండ్యూరింగ్ ప్రిన్సిపల్ దట్ రిచ్ బర్డ్ specifically address the consequences of procedural deviation from arrest and investigation. The Supreme Court held that deviation or illegalities in arrest does not nullify the subsequent prosecution. And but emphasize the accountability of police మీద కూడా కేసు అవుతుంది రూల్ ఫాలో కాకపోతే. BNS classification of cognizable is central to criminal procedure. Cognizable doesn't just justify immediate proactive police action without warrant, whereas non-cognizable require judicial filter. The Supreme Court rules through Rishbard and Yarappa Reddy has clarified that even though police has broad powers in cognizable matters, their powers must be fairly exercised without prejudice to the accused. So more or less this is what is the thing about cognizable and non-cognizable offenses అండి. ఓకే, సో ఇంట్రెస్టింగ్ కేసెస్ బేసికలీ ఇందులో 2 ఉన్నాయి. ఒకటి బేసికలీగా ఇప్పుడు నాన్ కాగ్నిజబుల్ అయినా వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్, అప్పుడు అది అసలు కేసే వాయిడ్ అయిపోయింది. సెకండ్ థింగ్ మిక్స్ ఆఫ్ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ ఉన్నప్పుడు ఇట్ ఎంటైర్ మ్యాటర్ ఇస్ ట్రీటెడ్ కాగ్నిజబుల్. ఓకే సార్, యూ వాంట్ టు గో టు ద 6th one? చదవమంటారు? చదువుతాను. ప్లీజ్ సార్. ట్రయల్ ప్రొసీజర్స్ అండర్ BNSS, సెషన్స్ ట్రయల్, వారెంట్ ట్రయల్ అండ్ సమ్మరీ వర్సెస్ సమ్మన్స్ ట్రయల్. ఇది 7 times రిపీట్ అయిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. BNSS classifies criminal trials based on the gravity of offense, the court competent to try it, and the mode of recording evidence. The procedural stages differ significantly between sessions trials, warrant trials, summons trials, and summary trials, ensuring fairness, speed, and judicial supervision appropriate to seriousness of the offense. అది ఇక్కడ 4 రకాలు ఉన్నాయి: సెషన్స్, వారెంట్, సమ్మన్స్, సమ్మరీ. ట్రయల్ బిఫోర్ ఏ కోర్ట్ ఆఫ్ సెషన్. A sessions court conducts trials for the most serious offences, usually punishable with imprisonment of more than 7 years. అంటే ఈ కోర్ట్స్ అన్నిటికీ ఎన్ని సంవత్సరాల పనిష్మెంట్ ఉంటే ఏ కోర్ట్ చేయాలన్నది ప్రిస్క్రైబ్ చేశారు. మోర్ దాన్ 7 years ఉంటే అది కంపల్సరీగా సెషన్స్ కోర్టుకే వెళ్ళాలి. మోర్ దాన్ 7 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్. The procedure is governed by Chapter 8 of CRPC, which has now been replaced by BNSS 248 to 260. Because sessions courts handle the most serious crimes punishable by 7 years to death, the judiciary has established several landmark principles to ensure these trials are fair and rigorous. Next procedure. Case committed to sessions court. The magistrate, after supplying all documents to the accused, commits the case for trial. Magistrate first decide చేస్తారు ట్రయల్ చేయాలా వద్దని. Opening of prosecution. The public prosecutor explains nature of accusation, evidence proposed, legal provisions invoked, consideration and framing of charges,
ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రజెంట్ చేసిన తర్వాత చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఇఫ్ ద జడ్జ్ ఫైండ్స్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్, చార్జెస్ ఆర్ ఫ్రేమ్డ్ అండ్ రీడ్ ఓవర్ టు ద అక్యూజ్డ్. ఒకవేళ ఆయన చార్జెస్ ఫ్రేమ్ చేయకూడదు అనుకుంటే అక్కడే ఈ కేసుని తీసుకోరు, టేకప్ చేయరు. ప్లీ ఆఫ్ ఎక్స్క్యూజ్డ్. అక్యూజ్డ్ మే ప్లీడ్ గిల్టీ, కోర్ట్ మే కన్విక్ట్, నాట్ గిల్టీ, ట్రయల్ బిగిన్స్. ఆయన గిల్టీ అని ఒప్పుకుంటే వెంటనే కన్విక్షన్ ఇచ్చేస్తారు, లేదంటే ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే ఈ ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ఆయన ఎగ్జామినేషన్ చీఫ్ చేస్తారు. నెక్స్ట్ అదర్ పార్టీ క్రాస్ ఎగ్జామినేషన్. అట్లాగే అదర్ పార్టీ విట్నెసెస్ ఎవరన్నా ఉంటే దాన్ని అదర్ పార్టీ అడ్వకేట్ ఎగ్జామినేషన్ చీఫ్ చేస్తారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇఫ్ నెసరీ రీ ఎగ్జామినేషన్ విల్ బి ఆల్సో బి కండక్టెడ్. ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్. కోర్ట్ క్వశ్చన్స్ ది అక్యూజ్డ్ ఆన్ ద ఎవిడెన్స్ ఫర్ క్లారిఫికేషన్. అక్యూజ్డ్ని కూడా ఎగ్జామిన్ చేస్తారు కానీ అక్యూజ్డ్ని వితౌట్ ఓత్. అక్యూజ్డ్ ఓత్ తీసుకోరు, విట్నెసెస్ మాత్రం ఓత్ తీసుకుంటారు. డిఫెన్స్ ఎవిడెన్స్. అక్యూజ్డ్ మే ప్రొడ్యూస్ విట్నెస్ ఆర్ డాక్యుమెంట్స్. అక్యూజ్డ్ మే అతను విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు లేదా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్. ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ ప్రెజెంట్స్ ఫైనల్ సబ్మిషన్స్. జడ్జిమెంట్. కోర్ట్ డెలివర్స్ రీజన్డ్ జడ్జిమెంట్ ఐదర్ ఆఫ్ ఎక్విటల్ ఆర్ కన్విక్షన్ ఫాలోడ్ బై సెంటెన్సింగ్. ప్రొసీజరు దాని లీగల్ ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ. ఓపెనింగ్. ది ప్రాసిక్యూటర్ డిస్క్రైబ్స్ ది చార్జెస్ అండ్ ఎవిడెన్స్. సెక్షన్ 249. బిఎన్ఎస్ఎస్ ఒకటి చూస్తే చాలా ఏమనంటే సిఆర్పిసి కూడా చూడాలా? అక్కర్లేదు మనకి, జస్ట్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 249. డిశ్చార్జ్. ఇఫ్ దేర్ ఈస్ నో సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్స్, సెక్షన్ 250. అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకూడదు అనుకుంటే డిశ్చార్జ్ చేసేస్తారు, సెక్షన్ 250. చార్జ్. ఫార్మల్ రిటర్న్ ఎక్యుజేషన్ రెడ్ టు ద అక్యూజ్డ్, సెక్షన్ 251. ఎవిడెన్స్. ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఆర్ ఎగ్జామిన్డ్, సెక్షన్ 254. ఎక్విటాల్. ఇఫ్ నో ఎవిడెన్స్ ఆఫ్టర్ ప్రాసిక్యూషన్స్ కేస్, then acquittal will be there, section 255. Defense. Accused enters defense and calls witnesses, section 256. Judgment. Final decision. Final decision may be either acquittal or conviction. Then case. Jahira Habibullah Sheikh versus State of Gujarat. This is also part C question. The Supreme Court did not just order a new trial, it redefined the duty of a sessions judge. When a trial turns into a mockery of justice, the court established that a fair trial is a triangular concept involving the accused and the victim and the society. ఈ ఫెయిర్ ట్రయల్ అనేది కంపల్సరీ అని చెప్పింది ఇక్కడ. అందులో దీంట్లో ఎవరెవరు పార్టీస్, అక్యూజ్డ్ ఉంటారు, విక్టిమ్ ఉంటారు, అట్లానే సొసైటీ, బయట సొసైటీకి కూడా ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఇంట్రెస్ట్స్ ఆర్ కాంప్రమైజ్, ది ట్రయల్ ఈజ్ విషియేటెడ్. ది కేస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద గ్రూసమ్ కిల్లింగ్ ఆఫ్ 14 people డ్యూరింగ్ 2002 గుజరాత్ రైట్స్. వెన్ ద ట్రయల్ కోర్ట్ ఎక్విటెడ్ ఆల్ 21 accused because ది స్టార్ విట్నెస్ షేక్ అండ్ అదర్స్ turned hostile. The Supreme Court intervened, calling the original trial a mockery of justice. అందులో ఫస్ట్ witnesses as the eyes and ears of the justice. The court famously quoted Jeremy Bentham stating that witnesses are the eyes and ears of justice. Ruling. If a witness is incapacitated by fear, threat or inducement, the eyes of the court are blinded and the ears are deafened. Result. A trial where witnesses are coerced is not a trial at all. It is a paralysis of the justice system. చాలా తీవ్రంగా విమర్శించారు ఇక్కడ. The court declared that a fair trial includes a fear-free environment, protection of witnesses, and prevention of intimidation.
When witnesses are threatened or manipulated, the trial becomes a mockery of justice. The court ordered retrial to restore fairness. ఇది స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు. ఇది జహీరా హబీబుల్లా షేక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఇది గుజరాత్ బెస్ట్ రైట్స్ బేకరీ కేసు అంటారు సార్. ఇది ఫేమస్ బెస్ట్ బేకరీ కేసు సార్ ఇది. బెస్ట్ బేకరీ కేసు. ఓకే. సో ఇందులో ఏమైందంటే వాళ్ళు చంపేసి మొత్తం విట్నెస్లంతా హాస్టైల్ అయిపోతే సుప్రీంకోర్టు మళ్ళీ చేయించింది మొత్తం ట్రయల్. మాకరీ ఆఫ్ జస్టిస్ చేశారు మీరు. ఏమైందంటే ఫైనల్గా ఇందులో సెకండ్ మళ్ళీ ట్రయల్ అయినప్పుడు ఏమైందో తెలియదు సార్. ఓకే. ఐ హ్యావ్ నో ఐడియా ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్. ఇది చాలా ఫేమస్ బెస్ట్ బేకరీ కేసు. బేకరీలో ఉన్న బలవంతంగా ఎంటర్ అయ్యి అక్కడ అందరినీ చంపేస్తారు కదా. అవును అవును సార్. Trial procedure in warrant cases. A warrant case is defined under section 210 CRPC, now section 2Z BNSS. The BNSS is also on section 2Z BNSS as a case relating to an offense punishable with death, imprisonment for life, or imprisonment for a term exceeding 2 years. ఇది వన్ స్మాల్ థింగ్ సార్. ఇది 210 గా సార్. 2X ABCD ఉంటాయి. ఓకే ఓకే. ఎక్స్ ఇది Z చేశారు దాన్ని. X నుంచి Z. ఓకే. The procedure for a trial by a magistrate is divided into two distinct categories: cases instituted on a police report and those instituted other than on a police report, private complaint. FIR ఒకటి, ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి. వారెంట్ కేస్ అండ్ పోలీస్ రిపోర్ట్ ఇవి ఏంటంటే 1920 ఇవి సెక్షన్స్. సారీ నంబరింగ్ రాంగ్ వచ్చేసింది సార్. నంబరింగ్ సెక్షన్స్ కాదు సార్, జస్ట్ నంబరింగ్ బుల్లెట్స్ రాంగ్ వచ్చింది. ఓకే ఓకే. వారెంట్ కేసులో ఫస్ట్ సప్లై ఆఫ్ పోలీస్ రిపోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ టు ది అక్యూజ్డ్, discharge if no sufficient ground exists. Third one, framing of charges, plea of accused, prosecution evidence, examination of accused, defense evidence, arguments, judgment. ఇది ఆర్డర్ వారెంట్ కేసులో. వారెంట్ కేసు అండ్ పోలీస్ రిపోర్ట్ అయితే. వారెంట్ కేసు అదర్ దాన్ ఏ పోలీస్ రిపోర్ట్, దట్ ఈస్ కంప్లైంట్ కేసెస్. ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైనెంట్ అండ్ విట్నెసెస్. దీంట్లో ఫస్ట్ కంప్లైనెంట్ని విట్నెసెస్ని చేస్తారు. ఇష్యూ ఆఫ్ ప్రాసెస్, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఎవిడెన్స్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్ అది సేమ్. సో బేసికలీ 2 థింగ్స్ ఉంటాయి సార్. ఒకటి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయనప్పుడు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సార్ అయ్యా నాకు ఇట్లా జరిగింది, వాళ్ళు చేయట్లేదు. సో పోలీసు నుంచి అయినప్పుడు వారెంట్ వెళ్తుంది. పోలీసు వాళ్ళు సప్లై ది రిపోర్ట్స్, డాక్యుమెంట్స్ విచ్ ఇస్ బేసికలీ ద ఎఫ్ఐఆర్స్ అండ్ చార్జ్ షీట్స్. అండ్ సేమ్ ప్రాసెస్ అవుద్ది. అది రాగానే డిశ్చార్జ్కి అప్లై చేసుకోవచ్చు. డిశ్చార్జ్ అంటే ఎవిడెన్స్ సరిగ్గా లేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నాం. డిశ్చార్జ్ కానప్పుడు ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఉంటుంది. ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్కి బేసికల్గా వాళ్ళని పిలిచి వాళ్ళని ఓత్ తీసుకొని మీరు చేశారా లేదా అని అడుగుతారు. మేము చేయలేదు అంటారు. చేయలేదు అన్నప్పుడు జడ్జ్ హ్యాస్ టు ఫ్రేమ్ ద చార్జెస్. అండ్ దెన్ ప్లీ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉంటుంది. బాబు నేను చేయలేదు అని వాడు రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాడు. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉంటుంది. బేసికలీ అది ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది కదా సార్. అండ్ డిఫెన్స్ వాళ్ళు ఎవిడెన్స్ చూపిస్తారు, ఆర్గ్యుమెంట్స్, జడ్జ్మెంట్ అయిపోతాయి. సేమ్ థింగ్ పోలీస్ రిపోర్ట్ అంటే ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి చేసినప్పుడు ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్ అండ్ విట్నెస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఏమి రిపోర్ట్ ఇవ్వలేదు కదా సార్. అవునండి. కంప్లైంట్ అంటే అయ్యా మా ఊర్లో ఇలా జరిగింది అని ఆయన చెప్పడం, ఆయన వెనకాల 10 మంది విట్నెస్లు చెప్పడం ఇది అన్యాయం జరిగింది మాకు అని.
సో వాళ్ళు ఇష్యూ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటి అనేది మెజిస్ట్రేట్ హ్యాస్ టు ఫిగర్ అవుట్. సో మెజిస్ట్రేట్ ఏం చెప్తారు, పోలీసు వెళ్ళి తీసుకురండి అది తీసుకురండి అంటారు. బేస్డ్ ఆన్ దట్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ చేసి ఎవిడెన్స్, ఆర్గ్యుమెంట్, జడ్జ్మెంట్ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే సార్, ఈ ట్రయల్ ప్రొసీజర్ ఇన్ వారెంట్ కేసెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఎఫ్ఐఆర్ చేస్తే ఓ లెక్క, ప్రైవేట్ కంప్లైంట్ చేస్తే ఓ లెక్క. ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఒకటి. అదే సార్. సో ఈ ఎవిడెన్స్, ఆర్గ్యుమెంట్, జడ్జ్మెంట్ ఈజ్ ద సేమ్ సార్. అవును. ఇక్కడ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ ముందు అవుతుంది. అవునండి. అండ్ తర్వాత ఫ్రేమింగ్ అవుతుంది. ఇక్కడేమో ఎగ్జామినేషన్ ఫ్రేమింగ్ అయినాక ఎగ్జామినేషన్ అవుతుంది. అవును. బయట కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ అయితే. అది సార్ తేడా. కేసులో అజయ్ కుమార్ ఘోష్ versus State of Jharkhand, the court clarified the difference in discharge between 2 types of warrant cases. In a complaint case, the magistrate must take some evidence before discharging or framing charge. In a police report case, the magistrate can discharge based solely on the documents in the charge sheet. అది ఇక్కడ డిఫరెన్స్ చెప్పారు కంప్లైంట్ కేసుకి దీనికి. The Supreme Court clarified that in a warrant case instituted otherwise than on a police report, that is private complaint, the magistrate has 2 distinct opportunities to discharge the accused under section 268 of BNSS. Early discharge. The magistrate can discharge the accused at any previous stage, even before recording any evidence, if the charge is considered groundless. Evidence-based discharge. If the magistrate doesn't discharge early, they must record evidence under section 244. Only after this evidence is taken and if the case would not warrant a conviction, even if unrebutted, the magistrate can discharge the accused. Accused ni తర్వాత కూడా చేయొచ్చు, ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత కూడా మ్యాజిస్ట్రేట్ డిశ్చార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్మరీ ట్రయల్. ఏమైనా చెప్తారు ఇక్కడ? లేదు సార్, జస్ట్ కరెక్ట్ అన్నారు అంతే సార్. Summary trial. A summary trial is a fast-track judicial process designed for the speedy disposal of petty and less serious offences. Under BNSS, the scope of summary trials has been significantly expanded compared to the old CRPC to reduce the massive backlog of cases. Key provisions under BNSS 283 to 288. The BNSS has introduced several contemporary changes, particularly regarding the value of property and the duration of punishment for eligible offences. Summary trial దేనికోసం చేయాలన్న దాన్ని చేంజ్ చేశారు. ఎక్స్పాండెడ్ స్కోప్ 283. General power. A magistrate may now try summarily any offence not punishable with death, life imprisonment or imprisonment for a term exceeding 3 years. అది అంతకుముందు 2 years ఉండేది, ఇప్పుడు దీన్ని 3 years చేశారు. Theft and stolen property. Summary trials are now mandatory for theft where the value of stolen property does not exceed 20,000. అంతకుముందు ఇది 2,000 ఉండేది, ఇప్పుడు 20,000 చేశారు. 20,000 దాటకపోతే సమ్మరీ ట్రయల్ చేసేయచ్చు. Maximum punishment, section 285. In a summary trial, the magistrate cannot pass a sentence of imprisonment exceeding 3 months. ఇక్కడ మళ్ళీ 3 months అంటే ఎక్కడ ఉంటుంది, చాలా తక్కువ. If the magistrate feels a longer sentence is required, they must stay the summary trial and convert it into a regular trial. అంటే సార్ ఇది యూజువల్గా ఫస్ట్ టైం అఫెన్సెస్ 20,000 కన్నా తక్కువ ఉంది పోనీలే అన్నట్టు చేశారు. చిన్న థెఫ్ట్ ఏదైనా చేస్తే ఒక 3 months ఇచ్చేసి వాళ్ళని పంపించేసేయచ్చు. Who can conduct a summary trial? According to section 283, 284, the following authorities are empowered: Chief Judicial Magistrate, Magistrate of First Class, Magistrate of Second Class. Magistrate of Second Class అయితే only specifically empowered by the High Court and only for offences punishable with a fine or imprisonment up to 6 months. ఈ వీటిని మాత్రమే సెకండ్ క్లాస్ వాళ్ళు చేయగలరు. మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మిగతా చేయొచ్చు. Procedure and record keeping. The procedure follows that of a summons case, but with a brief approach to recording. Section 285.
The formal framing of a charge is not required. The substance of the accusation is simply stated to the accused. Framing of charges not required. Only substance చెప్తే సరిపోతుంది. Section 287 judgment. If the accused pleads guilty, the magistrate records the plea and convicts. If the accused claims trial, the magistrate only needs to record the substance of the evidence and a brief judgment with reasons. అంటే ఆయన ఒప్పుకుంటే వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, ఆయన కన్విక్షన్ ఇచ్చేస్తారు. లేదంటే ఒక బ్రీఫ్గా ఎవిడెన్స్ అది తీసుకుని బ్రీఫ్ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. కన్వర్షన్ 283 subsection 3. If at any point the magistrate feels the case is too complex to be tried summarily, they must recall the witnesses and restart the trial as a regular summons or a warrant case. అది మధ్యలో ఏమైనా డౌట్ వస్తే దాన్ని మళ్ళీ నార్మల్ కేసు కింద చేసేయచ్చు. నెక్స్ట్ సమ్మన్స్ కేస్ ట్రయల్. ఇది సార్ ఇది 6 మార్క్స్ అంటే చిన్న క్వశ్చన్ కూడా వస్తుంది సార్. సమ్మరీ ట్రయల్ అంటే ఏంటి అని. సమ్మరీ ట్రయల్. సో ఇది కొంచెం ఓకే సార్. సమ్మన్స్ కేస్ ట్రయల్. ఇప్పుడు సమ్మరీ కేసు అయిపోయింది. సమ్మన్స్ కేస్ ట్రయల్ ఈజ్ ద ప్రొసీజరల్ మిడిల్ గ్రౌండ్ బిట్వీన్ బ్రెవిటీ ఆఫ్ ఏ సమ్మరీ ట్రయల్ అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఏ వారెంట్ ట్రయల్. Under the BNSS, these trials are governed by Chapter 21, Sections 274-282. Procedure in a summons trial. BNSS versus CRPC. The core difference between a summons case and a warrant case is that formally is used offences punishable by imprisonment for up to 2 years. Up to 2 years unte summons case చేస్తారు. While the basic step remains similar to the old CRPC, the PNSS add layers of efficiency through technology. Explanation of accusation, Section 274. Unlike warrant trials, there is no formal framing of charge in writing. The magistrate simply explains the particulars of the offense to the accused and asks if they plead guilty. అంటే ఇక్కడ చార్జెస్ ఫ్రేమింగ్ అన్నది ఫార్మల్గా జరగదు, ఓన్లీ అడుగుతారంతే అక్యూజ్డ్ని, మీరు గిల్టీ ప్లీడ్ చేస్తారా లేదా అని. కన్విక్షన్ ఆన్ ఏ ప్లీ ఆఫ్ గిల్టీ. Section 275. If the accused admits the offense, the magistrate records the plea using the accused's own words as nearly as possible and may convict them. అంటే ఆయన ఏం చెప్పాడో అది వెర్బాటంగా అక్కడ రికార్డ్ చేసి ఆయన కన్విక్ట్ చేసేస్తారు. ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ ఎవిడెన్స్. Section 277. If the accused does not plead guilty, the magistrate takes all evidence produced by the prosecution and subsequently by the defense. BNSS update. Evidence can now be recorded via audio, video, electronic means. ఇది సమ్మన్స్ ట్రయల్లో ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా ఇది చేసేయచ్చు, విచ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డిపార్చర్ ఫ్రమ్ ట్రెడిషనల్ మాన్యువల్ రికార్డింగ్. ఇది ఎవిడెన్స్ని రికార్డ్ చేసేస్తారు చెప్పినప్పుడు. ఇది మేజర్ డిఫరెన్స్. Judgment. After considering the evidence, the magistrate records an order of acquittal if not guilty or conviction if guilty. అది సమ్మరీకి సమ్మన్స్కి తేడా ఏమిటంటే ఈ ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్ ట్రయల్ అదే తేడా అనుకుంటా. అంటే సమ్మరీ ఈజ్ వెరీ స్మాల్ కదా సార్, అందులో వెరీ స్మాల్. ఇంత ప్రాసెస్ ఫాలో అవరు నాకు తెలిసి. ఫాలో అవ్వరు, అందులో 3 months అంటున్నారు కదా, 3 months కన్నా ఎక్కువ ఇవ్వకూడదు అంటున్నారు. సమ్మరీ ట్రయల్లో మ్యాజిస్ట్రేట్ కెనాట్ పాస్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఎక్సీడింగ్ 3 months. అవును. అక్కడ 3 months అంటే చాలా తక్కువ కేసెస్ వస్తాయి కదా, చాలా పెట్టి కేసెస్ వస్తాయి. అవును. పెట్టి థెఫ్ట్స్ కానీ ఏదన్నా అంటే బెదిరించడం కానీ అటువంటివి వస్తాయి, అంతకన్నా. సమ్మన్స్ కేసెస్లో కొంచెం పెద్ద కేసులు కూడా వస్తాయి. అప్ టు 2 years ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి. కరెక్ట్ సార్. అంటే వీ హావ్ టు లుక్ ఎట్ ద ప్రొసీజర్ సార్. ప్రొసీజర్ వైజ్ ఏమవుతుందంటే ఐ థింక్ బేసికలీ ఇందులో ఏమవుతుందంటే సార్, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ చేస్తున్నారు ఇందులో. సమన్స్ కేసులో మనము ఏమవుతుంది, సమ్మన్స్ కేసులో కూడా ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ లేదు కదా. సమ్మరీలో లేదు సార్. సమ్మరీలో లేదు, ఇందులో కూడా లేదండి. ఒకసారి చూడండి. సమ్మన్స్ లో ఉంది సార్, ఉంది. నో ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఇన్ రైటింగ్.
ఓకే. ఇక్కడ కూడా లేదండి. ఎక్స్‌ప్లెయిన్స్ ద పర్టిక్యులర్ ఆఫ్ ద అఫెన్స్ అండ్ ఇఫ్ ఆస్క్డ్ అంటే ప్లీడ్ ఇక్కడ గిల్టీ. కూడా అదే మీరు గిల్టీ అవునా కాదా అని ఆయన ఊరికే ఓరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారు అంతే గాని ఇక్కడ కూడా అవును. ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ లేవు. ఓకే. 2 ఒకటే. ప్రాసెస్ సేమ్. కరెక్ట్ సార్. కరెక్ట్. ప్రాసెస్ సేమ్. సమ్మరీ, సమ్మన్స్ కాకపోతే 2 ఒకటే. ఆ! ఇందులో ఏమిటంటే అప్ టు 2 ఇయర్స్ పనిష్మెంట్ అదొకటి. హ్మ్. తర్వాత ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా ఈ ఎవిడెన్స్ రికార్డ్ చేయటం. అందులో ఇంకా ఎవిడెన్స్ ఏముండదు. అవును సార్. 3 మంత్సే కాబట్టి దానికి పెద్ద ఎవిడెన్స్ ఏముండదు. హ్మ్. ఇక్కడ ఎవిడెన్స్ రికార్డ్ చేయటం అది. ల్యాండ్‌మార్క్ కేసెస్ అండ్ సమ్మన్స్ ట్రయల్స్. Adalat Prasad versus Rupalal Jindal. The Supreme Court clarified that in a summons case, once the magistrate has issued a summons process, they cannot review or recall that order. అంటే ఒకసారి సమ్మన్స్ అన్నారంటే ఇంకా అది కంటిన్యూ అయిపోవాలి. ది ఓన్లీ రెమెడీ ఫర్ అన్ అక్యూజ్డ్ హూ బిలీవ్స్ ది కేస్ ఈజ్ బేస్లెస్ ఈజ్ టు మూవ్ హైకోర్ట్ టు క్వాష్ ద ప్రొసీడింగ్స్. ఆయన హైకోర్టుకి వెళ్లాల్సిందే, దానికి మార్గం లేదు. దిస్ ఎన్ష్యూర్ దట్ ట్రయల్ మూవ్స్ ఫార్వర్డ్ వితౌట్ బీయింగ్ స్టాల్డ్ బై మినీ ట్రయల్స్ ఎట్ ద స్టార్ట్. డిఫరెన్స్ బిట్వీన్ సమ్మరీ ట్రయల్ అండ్ సమ్మన్స్ కేస్. సమ్మరీ ట్రయల్లో ఎక్స్ట్రీమ్లీ స్పీడీ డిస్పోజల్. ఈ సమ్మన్స్ కేసులో సింప్లిఫైడ్ బట్ ఫుల్ ప్రొసీజర్. ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి ప్రొసీజర్ ఫుల్గా ఉంటుంది. రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇక్కడ వెరీ బ్రీఫ్. ఇక్కడ మాత్రం సమ్మన్స్ కేసులో షార్ట్ బట్ మోర్ డీటెయిల్డ్. రికార్డింగ్ కూడా చేస్తారు కాబట్టి అక్కడ కొంచెం డీటెయిల్గా ఉంటుంది. సీరియస్నెస్ ఏమో ఇది పెట్టి అఫెన్సెస్, ఇది మైనర్ అఫెన్సెస్. పెట్టి అఫెన్సెస్ ఇది 3 months, మైనర్ అఫెన్సెస్ అప్ టు 2 years. చార్జ్ నో చార్జ్ ఈస్ ఫ్రేమ్డ్. రెండిట్లో కూడా చార్జెస్ ఫ్రేమ్ చేయరు. సేఫ్ గార్డ్స్ ఫియర్ ప్రొసీజరల్ స్టెప్స్, మోర్ ఆపర్చునిటీ ఫర్ డిఫెన్స్. జడ్జిమెంట్ షార్ట్ ఫారం, ఇది రెగ్యులర్ బట్ కన్సైజ్. సో ఇది సమ్మరీకి సమ్మన్స్కి. అంటే బేసిక్గా ఏమిటంటే సమ్మరీకి రెగ్యులర్ ట్రయల్కి మధ్యలో సమ్మన్స్ ట్రయల్. Conclusion. BNSS provides varying trial procedures based on the gravity of offences. Sessions trials, full formal trial for the most serious offences. Warrant trials, structured multi-stage trials for mid-level offences. Summons case trials, simplified procedure for minor offences. Summary trial, fastest procedure for petty matters. అది ఈ 4 రకాలుగా డివైడ్ చేశారు. డివైడ్ చేసి అంటే ఫర్ స్పీడీ డిస్పోజల్. కరెక్ట్ సార్. నెక్స్ట్ మీరు చదువుతారా నెక్స్ట్‌ది? Yeah, sure. Yeah. So we'll go to the 7th one, which is basically about a fair trial. So meaning ఏంటి, principles ఏంటి, features ఏంటి, 3 times అడిగారు అనమాట. So fair trial is nothing but it is a cornerstone of criminal justice under BNSS. It ensures that accused is prosecuted according to law, willful procedural safeguards, equality of arms and absence of prejudice. Article 14, 20, 21, 22 collectively guarantee fairness in investigation. The object is not conviction at all costs, but justice protecting both the accused and the society. Meaning of fair trial. The fair trial is legal process where the accused relieves full opportunity to the defendant and the prosecution is conducted fairly, the judge remains neutral, evidence is presented lawfully. So 4 things ఉండాలండి. అక్యూజ్డ్ ఏంటంటే రిసీవ్స్ ఫుల్ ఆపర్చునిటీ, వాడు ఫుల్ ఆపర్చునిటీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి. ప్రాసిక్యూషన్ ఫెయిర్గా కండక్ట్ చేయాలి అండ్ జడ్జ్ న్యూట్రల్గా ఉండాలి, ఎవిడెన్స్ ఈస్ ప్రెజెంటెడ్ లాఫుల్లీ. Right of victims, witnesses and accused are simultaneously protected. Essential principles in impartial and independent judge. The judge must be free from bias, external pressure or personal interest. Next, presumption of innocence, which is basically accused is presumed innocent until guilty is established through lawful evidence. And the third one is ఒక్క నిమిషం ఆగండి. Hello? Sir, can you hear me? Hello? Guys, can you hear me? వినిపిస్తుందండి. Okay, sir. We can hear. Okay.
సో ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫెయిర్ ట్రయల్లో ఇండిపెండెంట్ జడ్జి and presumption of innocence, right to notice of accusation, charges may be clearly stated, right to open and public trial, transparency promotes accountability, right to legal representation, accused may be may have lawyer of choice, legal aid must be provided to the poor, right to cross examination, question prosecution witness to test, right to present evidence, accused may produce documents, witnesses and defend against allegations, right against self discrimination, person must be compelled to confess guilt, and protection against illegal arrest, seizure and everything. The speedy trial undali, delay um, defects justice, courts may ensure timely proceedings, and fair and ethical investigation. Investigation must be unbiased, complete and conducted according to the law. The other things is protection of witness and speaking reasoned judgment. So a fair trial అవ్వాలంటే ఈ 13 ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ ఉండాలండి. సో కొన్ని ఏంటంటే అక్యూజ్ సైడ్ ఉన్నాయి, కొన్ని హూఎవర్ హెస్ గివెన్ ద కంప్లైంట్ వాళ్ళ సైడ్ ఉన్నాయి, అండ్ జడ్జ్ సైడ్ కూడా ఉన్నాయి. అంటే జడ్జ్ సైడ్ ఏంటి ఎలా ఉన్నాయి, అండ్ కొన్ని ఇన్వెస్టిగేషన్ సైడ్ ఉన్నాయి. అంటే పోలీసులు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ప్రొసీజర్స్ కూడా, ఇన్వెస్టిగేషన్స్ సరిగ్గా అయ్యాయి లేదా, అండ్ ఫైనల్గా విట్నెసెస్ షుడ్ టెస్టిఫై వితౌట్ ఫియర్, ఎన్షూరింగ్ ట్రూత్ ఎమర్జెస్, అండ్ స్పీకింగ్ రీజన్ జడ్జ్మెంట్ అనమాట. సో ఇందులో ఫెయిర్ ట్రయల్లో one of the big cases was Sakiri Vasu versus State of UP. Explained the powers of magistrate to oversee police investigation. The judgment is primary authority cited when a complaint is dissatisfied with the shoddy or unbiased police investigation. The court bridged the gap between police power to investigate and judiciary power to ensure a fair trial, asserting that the latter is impossible without fair investigation. ఫెయిర్ ట్రయల్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అవ్వందే చేయలేము. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పారనమాట. సో ద సెకండ్ ఏంటంటే, సెకండ్ కేస్ ఇస్ అగైన్ బెస్ట్ బేకరీ కేస్. ఎక్స్క్యూజ్ మీ గైస్, ఒక్క నిమిషం వాటర్ తాగొస్తా. Hello? Yes, sir. Yeah. So the next case is a best bakery case. I think we already spoke about it. So basically ఏంటంటే ఇక్కడ విట్నెసెస్ కాంప్రమైజ్ అయిపోయారు. సో అది ఫెయిర్ ట్రయల్ అవ్వదు అనమాట. అందుకని కోర్ట్ హ్యాస్ asked the trial to be conducted again. The third one is basically Mahinder Chawla 2019 case, where the Supreme Court filed a long-standing vacuum in witness protection. Witness protection గురించి ఫస్ట్ టైం చెప్పింది అనమాట. ఆర్టికల్ 21 ప్రకారం విట్నెస్ని ప్రొటెక్ట్ చేయాలి. The court observed witnesses are often forgotten stakeholders and treated like disposable commodities by police. The court recognized witness protection integral part of the fair trial. And witness protection scheme, it led to the creation of witness protection scheme. Components of fair trial ఏంటంటే, prepare registration of FIR, lawful arrests, supply of documents, unbiased complete investigation, framing of charges చేయాలి during a trial, examination of the witness, effective cross-examination, production of evidence, opportunity to explain circumstances. After trial, reasoned judgment, right to appeal, correct sentencing principles, protection from double jeopardy. And circumstances that violate fair trial as coerced confessions, withholding of document, threatening of influencing witnesses, biased judge, illegal arrest, deliberate delay, non-supply of charge sheet or evidence, manipulating investigation. Conclusion ఏంటంటే, fair trial is a constitutional mandate and procedural guarantee. It includes impartial judging, adequate defense opportunity, lawful gathering, witness protection, etc. మనం చదువుకున్న కేసెస్ సకిరి వాసు, బెస్ట్ బేకరీ కేసు, మహీందర్ చావ్లా reinforce that justice must not only be done but must also be seen to be done.
A fair trial protects society, strengthens the rule of law, and upholds of criminal justice system. So this is what is about a fair trial అండి. సో ఇది ఈ టాపిక్స్ అన్నీ బేసిక్లీ ట్రయల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రయల్స్, అండ్ దేర్ అసలు ఫేర్ ట్రయల్ అంటే ఏంటి అని కూడా అడిగారు. సో దాన్ని మనము చదువుకున్నాం అనమాట. ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ రాయాలి, అండ్ దెన్ ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ఫేర్ ట్రయల్, ఇది ఇంపార్టెంట్. కాంపోనెంట్స్ ఆఫ్ ఫేర్ ట్రయల్ ఇస్ నథింగ్ బట్ ఎ ప్రాసెస్. ఇది సేమ్ ప్రాసెస్. బిఫోర్ ట్రయల్ ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, ఛార్జ్ షీట్ చేస్తారు, ట్రయల్లో ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ చేస్తారు, విట్నెసెస్ ఎగ్జామిన్ చేస్తారు, క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆఫ్టర్ ట్రయల్ జడ్జ్మెంట్ అవుద్ది, అపీల్ చేసుకోవచ్చు, కరెక్ట్ సెంటెన్సింగ్ ప్రిన్సిపల్స్, ప్రొటెక్ట్ ఫ్రమ్ డబుల్ జెపర్టీ చేస్తారు. సో ఫేర్ ట్రయల్ ఎప్పుడైతే వయోలేట్ అవుద్ది అంటే ఇవన్నీ జరిగినప్పుడు వయోలేట్ అవుద్ది అనమాట. విత్ హోల్డింగ్ డాక్యుమెంట్స్, కోయస్డ్ కన్ఫెషన్స్, బయాస్ జడ్జ్, ఇల్లీగల్ అరెస్టు, డెలిబరేట్ డిలే, నాన్ సప్లై ఆఫ్ ఛార్జ్ షీట్ ఆర్ ఎవిడెన్స్, మ్యానిపులేటెడ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, సో లాస్ట్ వన్ విల్ డూ టుడే ఇస్ 8th one. హలో, నేను చదవనండి. యా ప్లీజ్ సార్. Probation of Offenders Act 1958. Grounds, features, and functions of probation officers. Introduction. The Probation of Offenders Act 1958 (POA) is a reformative legislation aimed at rehabilitating offenders instead of imposing imprisonment, especially in cases of involving first-time offenders, youthful offenders, and minor offenses. It reflects the constitutional philosophy of Article 21, fair and humane sentencing, and supports modern criminology, which prefers correction over incarceration where appropriate. అంటే వీళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇవ్వకోకుండా వాళ్ళు రీహాబిలిట్ చేయడానికి ట్రై చేస్తారు. గ్రౌండ్స్ ఫర్ రిలీజ్ ఆన్ ప్రొబేషన్. Courts consider multiple factors before releasing an offender on probation. Nature and gravity of the offense. Minor offenses are those without violent intent are more suitable for probation. ఈ మైనర్ అఫెన్సెస్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతాయి. ఏజ్ ఆఫ్ ద అఫెండర్. యంగ్ అఫెండర్స్ బిలో 21 and juveniles are prioritized for reform rather than imprisonment. Character and antecedents. First time offenders, no criminal history. No criminal, good social and family background. Circumstances. If the offense occurred due to sudden provocation, emotional circumstances, or without premeditation, probation is more likely. Possibility of reformation. If the offender shows willingness to reform, accept supervision, and follow conditions. Social background and family responsibility. Courts consider education, employment, dependents, and community ties. Pre-sentence report by probation officer. The court relies heavily on the probation officer's assessment of behavior and reform potential. ఆయన రిపోర్ట్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కేసు వచ్చేసి రతన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. కోర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కేస్. అఫెండర్ 16 years old boy. Offense, he was convicted for house trespass and outraging the modesty of a 7-year-old girl. Sections 451 and 354 of IPC. The conflict. At the time of his trial, the Probation of Offenders Act 1958 was not yet in force. ఇది 1965లో వచ్చింది, కానీ 1965 case in his district was not yet in force in his district. Gurgaonలో లేదైతే. However, by the time his appeal reached the High Court, the act had been extended to that area. The issue. Could an appellate court grant the benefit of a new reformative law to someone whose crime was committed before the law existed in that jurisdiction? Supreme Court's ruling. The Supreme Court ruled in favor of the boy, establishing 2 landmark principles. Rule of beneficial interpretation, Article 20 connection. The court held that while Article 20 subsection 1 of the Constitution prohibits increasing a punishment retrospectively, it does not prohibit reducing a punishment. Article 20
రిట్రాస్పెక్టివ్ పనిష్మెంట్ చేయకూడదు కానీ ఇంక్రీజ్ చేయటం, కానీ రెడ్యూస్ చేయటం చేయొచ్చు. ఇఫ్ న్యూ లా లైక్ ప్రొబేషన్ యాక్ట్ provides a more lenient or reformative treatment, the benefit must be given to the accused even for fast offences. అది వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ వస్తే ఆ ఫాస్ట్ అఫెన్సెస్ కూడా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ నోన్ యాజ్ డాక్ట్రైన్ ఆఫ్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్. Mandatory duty of appellate courts. Section 11. The court clarified that the power to grant probation under Section 6 for those under 21 is not limited to the trial court. Under Section 11 of the Act, an appellate court or even a revisional court has the same power and mandatory duty to consider probation for young offenders. Probation ఎవరైనా ఇవ్వచ్చు, అప్లేట్ కోర్టు కానీ, రివిజనల్ కోర్టు కానీ, లేకుంటే ఒరిజినల్ కోర్టు కానీ. Salient features of the Probation of Offenders Act 1958. Reformative, not punitive legislation. Aims to rehabilitate instead of imprisoning where it is appropriate. Release after admonition. Section 3. For petty offences, the court may release the offender after a warning without a sentence. అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసేయచ్చు కొన్ని కేసెస్లో. నెక్స్ట్ అండి. Release on probation of good conduct. Section 4. Court may release the offender on bond for good behavior instead of imprisonment. అదొక బాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అతనికి ఇచ్చేసేయచ్చు. మ్యాండేటరీ కన్సిడరేషన్ ఫర్ offenders below 21 years. Young offenders should be considered for probation unless the offense is serious. Below 21 వాళ్ళకి మ్యాండేటరీగా కన్సిడర్ చేయాలి. No stigma of conviction. Conviction is recorded, but no sentence is imposed. Crucial for education and employment. Role of probation officers. Section 13 to 18. They guide, supervise, and assist offenders in reforming. Pre-sentence report requirement. Court must consider the probation officer's report before deciding. Conditions attached to probation. Good conduct, reporting to officer, staying away from criminal company, compensation to victims where suitable. Power to cancel probation. If offender violates conditions, courts may cancel probation and impose sentence. Applicability to both men and women. The act is gender neutral but is especially beneficial to women offenders. Probationary officer functions. Probationary officers perform dual roles, supervisory and reformative. Preparing pre-sentence reports. They assess background, character, family situation, employment, possibility of reformation, impact of imprisonment. ఇది ట్రయల్ సెంటెన్స్ ఇవ్వకముందు, అతను సెంటెన్స్ కోర్టు ఇవ్వకముందు ఈయన ఇవన్నీ చెప్తాడు సూపర్వైజ్ చేసి ప్రొబేషన్ ఆఫీసర్. సూపర్విజన్ ఆఫ్ అఫెండర్స్. ఎన్ష్యూర్ కాంప్లైన్స్ విత్ ప్రొబేషన్ కండిషన్స్, రెసిడెన్స్, ఎంప్లాయ్మెంట్, కాండక్ట్, అబ్స్టినెన్స్ ఫ్రమ్ క్రైమ్, ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేస్తాడు ఆయన. కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్. అసిస్ట్ అఫెండర్స్ విత్ బిహేవియరల్ కరెక్షన్, ఎమోషనల్ సపోర్ట్, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, యాక్సెస్ టు స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నిట్లో హెల్ప్ చేస్తాడు. రీఇంటిగ్రేషన్ సపోర్ట్. హెల్ప్ ద అఫెండర్ రిటర్న్ టు సొసైటీ త్రూ కనెక్టింగ్ విత్ NGOs, లింకింగ్ టు ఎంప్లాయ్మెంట్, సోషల్ యాక్సెప్టెన్స్ ఇనిషియేటివ్. మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ టు కోర్ట్. Provide periodic reports to the court about conduct violations. Progress, need for cancellation or continuation. Facilitating victim compensation. ఇది చెప్పుకున్నాం. హెల్ప్ ఎన్ఫోర్స్ రెస్టిట్యూషన్ అండ్ కాంపెన్సేషన్ ఆర్డర్స్. విక్టిమ్కి కాంపెన్సేషన్ కూడా ఇస్తారు. కోఆర్డినేషన్ విత్ అథారిటీస్. వర్క్ విత్ పోలీస్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్. కేసు వచ్చి MCD వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 2005 కేసు. While Ratan Lal established the philosophy of probation, MCD versus State of Delhi established the procedural necessity of the probation officer's report issue. The High Court had granted a probation to a builder convicted of unauthorized construction without calling for a report from probation officer. The Supreme Court ఏమిచ్చిందంటే, the Supreme Court squashed the order holding that under Section 4(2) of the Act, calling for a report is mandatory before granting a probation. అంటే రిపోర్ట్ కంపల్సరీ అని చెప్తుంది సుప్రీంకోర్టు.
Principle: the court cannot exercise its discretion in a vacuum. The pre-sentence report is a conditional precedent to ensure that the court's decision to reform an individual is based on factual data and not just legal sympathy. So అది ప్రీ సెంటెన్స్ రిపోర్ట్ అనేది కంపల్సరీ. కంక్లూజన్ ఏమిటంటే ప్రొబేషన్ రిఫ్లెక్ట్స్ ది రిఫర్మేటివ్ స్పిరిట్ ఆఫ్ క్రిమినల్ jurisprudence. The POA allows courts to avoid imprisonment where reform is viable and the societal protection is not compromised. The grounds for release, core features of the act, and the role of probation officers create a complete rehabilitative framework. వేణుగారు ఇది నడుస్తుంది అంటారు ఇప్పుడు ప్రొబేషన్ అన్నది? ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అన్నది డౌట్. అది అంటే ఎవరికి రియల్ లైఫ్ సిచ్యుయేషన్ లో కొంచెం డౌట్ఫుల్ అనిపిస్తుంది సార్. కొంచెం ఆ. కాదు, చాలా. చాలా అంటే ఇప్పుడు ఎక్కడ నేను ప్రొబేషన్ అన్నది చాలా తక్కువ విన్నా. ఉమ్. సెంటెన్స్ ఇవ్వకుండా ఆయనకి ప్రొబేషన్ ఇచ్చి ప్రొబేషన్ ఆఫీసర్స్ కూడా ఎక్కడ వినలేదు మామూలుగా అయితే. అవును. అవును. వేణుగారు కంక్లూడ్ చేద్దాం ఇంకా. సారీ నేను మ్యూట్లో ఉన్నానా ఇందాక నుంచి. ఓకే ఓకే. నేనేం చెప్తున్నా అంటే ప్రొబేషన్ సంజయ్ దత్కి ఇచ్చారు కానీ ఐ థింక్ ఆఫ్టర్ ఆయన జైలుకి వెళ్ళాక ఇచ్చారు, బిఫోర్ అయితే ఇవ్వలేదు. ఆయన ఆయన జైల్లో చాలా ఉన్నాడు కదా, చాలా కాలం ఉన్నాడు కదా. ఉన్నా కూడా మధ్యలో ప్రొబేషన్లో బయటకు వచ్చేవాడు కదా సార్. మధ్యలో వచ్చా. అది గుడ్ కాండక్ట్ అని, ఫ్యామిలీ ఇష్యూస్ అని, అవును. మల్టిపుల్ థింగ్స్ యూస్ చేసి వచ్చారు బయటికి ఉమ్, ప్రొబేషన్. అవును. ఇప్పుడు బయటే ఉన్నాడు కదా ఆయన. అప్పుడు బయట. సో ఈ రోజుకి ఇది కంక్లూడ్ చేద్దాం సార్. రేపు కొంచెం క్విక్గా పార్ట్ బి క్లోజ్ చేసేద్దాం, ఓకే. పార్ట్స్ ఎల్లుండి చేసుకుందాం. అలాగే అలాగే అలాగే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సారీ ఫర్ ద డిలే. థ్యాంక్స్.